ఆరాధించడానికి సిద్ధపడదాం. దయగల మా కన్న తండ్రి, నీ అత్యంత ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. తండ్రి, మరొక దినాన్ని మీ దయతో అనుగ్రహించి ఈ దినమందు నీ మాటల ద్వారా నీ పిల్లలమైన మాకు అనేకమైన సంగతులను తెలియచేసి ఈ సాయంకాల సమయంలో కూడా నీ మాటలు వినుటకు మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను నీ వాక్యంతో బలపరచండి, స్థిరపరచండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ కూడా మర్చిపోయినది ముఖ్యంగా సుఖాలలోను, సౌఖ్యాలలోను, విలాసాలలోను మనిషి మరిచిపోతున్నది. కష్టం వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు ఏదో కాస్త గుర్తు ఉంటుందేమో కానీ మరి మనిషికి బ్రతకడానికి అన్నీ ఉన్నప్పుడు ముఖ్యంగా మర్చిపోయినది దేవుణ్ణి మర్చిపోయే అనేక మంది ఆదాము నుండి కూడా మనకి కనపడుతూ ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయిన వారు, దేవుణ్ణి మర్చిపోయిన వారు ఎందుకు మర్చిపోతున్నారు అని ఆలోచిస్తూ ఉంటే, దేవుడు అవసరత లేదు అనుకుని ఆస్తికులే మర్చిపోతూ ఉన్నారు. అవసరాలు తీరుతూ ఉంటే అన్నీ నా శక్తి, నా బలము చెప్పున, నా ప్రజ్ఞ చెప్పున నేను సంపాదించుకునే అనుకుంటూ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఇక నాస్తికులైతే దేవుడు లేడు, దయ్యము లేదు అనుకున్నాడు, మొత్తానికే మర్చిపోయారు. ఇలాగా అందరూ మర్చిపోయే వ్యక్తిగా దేవుడు మిగిలిపోతూ ఉన్నాడు. నేడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న క్రైస్తవులకు కూడా అవసరాలకే గుర్తొస్తాడు కానీ అవసరాలు తీరితే ఆయన గుర్తేరాడు. మరి నిజానికి దేవుని మీద ఆధారపడవలసిన దేవుని పిల్లలు దేవుడు సమస్తాన్ని ఇచ్చిన తరువాత అన్నీ పొంది దేవుడిని మర్చిపోయారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు కష్టపడకుండా, శ్రమ పడకుండా, కోటి విద్యలు నేర్చుకోకుండానే, ఏ పని చేయకుండానే దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పోషించుచు నడిపించుకువచ్చాడు, సమస్తాన్ని ఇచ్చి. మరి వారు తిని త్రాగుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి జనము మీదకి కూడా దేవుడు ఆనాటి ఈనాడు కూడా మనకున్నదే జరుగుతుందని నేను అన్నాం కదండి. ఆనాడు ఈనాడు కూడా దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవుడు సంహారకుడిని పంపుతూ ఉంటాడు. సంహారక దూత ఆయన దిగాడు అంటే మనుష్యులు లేచిపోతారు గుట్టలుగా. ఆ రోజు ఇశ్రాయేలీయులను కృతజ్ఞులుగా మారిపోయిన వారిని దేవుడు ఊరుకోలేదండి. సంహరించాడు. సంహారకుడిని పంపించి సంహరించాడు. ఈనాడు కూడా అదే జరుగుతుంది. సంహారకుడు దిగాడు. ప్రపంచ వ్యాప్తంగా సంహారకుడు దిగాడు. ఆ సంహారకుడి పేరేంటో తెలుసా అండి? కరోనా. ఈరోజు కరోనా ప్రపంచ దేశాలను 196 దేశాలను భయపెట్టింది, వణికించిందండి. నిజం చెప్పుకోవాలి మనం. నేను భయపడలేదు అన్నవాళ్ళు ఉంటారండి దీనికి? ఉన్నారా? నేను భయపడలేదు అన్నవాళ్ళు నోటికి మాస్కో పెట్టుకోకుండా యథేచ్ఛగా తిరిగి ఒక టైం వచ్చేటప్పటికి సొంత ఇంటిలోనే దగ్గరగా మాట్లాడడానికి కూడా భయపడవలసి వచ్చింది. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. చాలా భయపడిపోయింది, వణికిపోయింది. ప్రపంచము వణికిపోయింది. లక్షల మందిని సంహరించాడు. సంహారక దూత సంహరించాడు. ఒకళ్ళనైతే పూడుస్తాము, కాలుస్తాము, ఇలాంటి చేస్తాము. గుట్టలుగా సంహరించడం జరిగింది. గుట్టలుగా. ఇక గుట్టలకు పెట్రోల్ వేసి తగలబెట్టిన దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి సంహారకుడు దిగాడు ప్రపంచం మీదకి. ఇప్పుడు పోయాడు అనుకుంటున్నారేమో, ఇంకా ఉన్నాడు. అటు నుంచి ఎవరైనా వస్తే వస్తాడు. ఉన్న చోట నుండి ఎవరైనా ప్రయాణమై ఇక్కడికి వస్తే వస్తాడు. ప్రపంచం మీద ఆయన ఉనికి, అంటే సంహారకుని ఉనికి చెరిగిపోయింది అనుకోకండి. అక్కడక్కడ జరుగుతున్న భూకంపాలు ఇవి కొన్ని దేశాలను, 1-2 దేశాలను, వరదలు లేక పెట్వర్లు
అండ్ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క దేశాన్ని కలవరపెడుతున్నాయేమో కానీ కరోనా అనే సంహారకుడు ప్రపంచాన్నే గడగడలాడించాడండి, వణికించాడు. ఎందుకు ఇలా జరిగింది? దేవుణ్ణి మర్చిపోయిన వేళ, మానవుడు దేవుణ్ణి మర్చిపోయిన వేళ. సాగుతుంది కదా, జరుగుతుంది కదా, నా సంపాదన కదా, నాకు అన్ని ఉన్నాయి కదా, ఇక దేవుడు నాకు అవసరత లేదు అనుకున్న వేళ దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తూనే ఉంటాడు. నాడు చేసిందే నేడు కూడా జరుగుతూనే ఉంటుంది. నాడు చేశాడు, నేడు చేస్తూనే ఉంటాడు. అయిపోయింది, తప్పిపోయింది, ఇక మనం యజేచ్ఛగా తిరగొచ్చు అనుకుంటున్నామండి. ఇండియాలో పర్వాలేదు అనుకుంటున్నాం. ఇండియాలో పర్వాలేదు అనుకునే వేళ ఇండియాకు కూడా ముప్పని ఈరోజు చెప్పారు అండి. టర్కీ, సిరియా ప్రాంతాలలో వచ్చిన భూకంపాలు ఇప్పుడు మన దేశంలో రాబోతున్నాయని కొంతమంది శాస్త్రజ్ఞులు తెలియచేస్తూ ఉన్నారు. అది ఎటేపు వస్తుందో తెలియదు. అందులో మనము కూడా ఉన్న ఒంగోలు ప్రాంతం కూడా ఉంది, తూర్పుగోదావరి ప్రాంతం ఉంది. ఇలా భూకంపాలు వచ్చి అనేక ప్రాంతాలు ఇండియాలోనూ కూడా ఉన్నాయి. కనుక ఏ రూపంలోనైనా ఈ సంహారకుడు దిగొచ్చు. మనం సేపుగా ఉన్నాము, ఇక మాన్స్కోలు కట్టుకోవాల్సిన అవసరత లేదు, మన యథేచ్ఛగా తిరుగుతున్నాము అనుకోవటానికి లేదు. దేవుణ్ణి మర్చిపోయిన వేళ రుచి చూపిస్తూనే ఉంటాడు సంహారకుడిని పంపించి. అయినా బుద్ధి రాకపోతే మరొకటి. ఒకప్పుడు కలరాతో లక్షల మంది, మచూచికతో చాలా లక్షల మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్లేగు వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా అండి మునుపు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చినాయి. అయితే ఆ పేర్లతో కూడా కొత్త వైరస్లు, కొత్త వేరియంట్స్ మళ్ళీ ఆ వైరస్ లో ఏంటి సంహారకుని అనేక రూపాలు ఉన్నాయంటే ఉన్నాయి. అనేక రూపాలలో దిగుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. అన్నీ ఉన్నాయని కొదువు లేదనుకుని దేవుడు అవసరత లేదు అనుకుంటున్నది ఈ లోకము. కానీ అన్నీ ఉండుటకు, నువ్వు సమకూర్చుకొనుటకు, నీ కడుపు నిండుటకు, నువ్వు సుఖంగా ఉండుటకు ఎవరు దాక్షణ్యమో, ఎవరు దయా దాక్షణ్యాల మీద నువ్వు ఇలాగున్నావో తెలుసా? ఈ ప్రపంచానికి తెలియనిదండి. ఈరోజు కోటి విద్యలు చేస్తున్నారు కదా, ట్రైనింగ్లు అవుతున్నారు కదా, పనులు చేస్తున్నారు కదా, ఫ్యాక్టరీలకు వెళ్తున్నారు కదా, అండ్ ఆఫీసులకు వెళుతున్నారు కదా, అండ్ గొప్ప పనుల్లో ఉంటున్నారు కదా. ఆ పనుల్లో ఉంటున్న వాళ్ళు, ఫ్యాక్టరీకి వెళుతున్న వాళ్ళు, అండ్ ఆఫీసులకు వెళుతున్న వాళ్ళు, రాజకీయ నాయకులైనా, ఆటగాడైనా, పాటగాడైనా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవడైనా సరే అండ్ భోజనాన్ని కొరకే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. జానడు పొట్ట కోసం ఎక్కువైతే అండ్ సౌకర్యాలు, ఇంకా ఎక్కువైతే విలాసాలు అని అండ్ వాటిలోకి దిగుతూ ఉంటారు. ముఖ్యంగా విలాసాలలో ఉన్న, సౌకర్యవంతంగా ఉన్న, నీకు మొట్టమొదట కావలసింది ఆహారమే కావాలి. ఆ ఆహారాన్ని సమృద్ధిగా ఉండబట్టి దేవుణ్ణి మర్చిపోయావు. కానీ ఆహారాన్ని ఇచ్చింది ఎవరు అన్న సంగతి లోకం తెలుసుకోవాలండి. నేను సంపాదించాను, నాది అనుకుంటున్నాము మనం కూడా. ఇదంతా నాది అని గిర్లు గీసుకుని ఉన్నారు. కానీ భోజనానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు క్రైస్తవులలో ఎక్కువ మంది. ఏమని చేస్తారో తెలుసా అండి? నీవు నేడు నాకు దయచేసిన ఆహారాన్ని దీవించు. ఎవరు దయచేశారు అని ప్రార్థనలో చెప్తూ ఉంటామండి. ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలో ఎవరిని గుర్తు చేసుకుంటూ ఉంటారు? ఎవరు దయచేశారు అని చెప్తాము? దేవుడు ఇచ్చాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇక ఆస్తికులు అందరూ కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఏ దేవుణ్ణి కొలిచినా ఆలోచన చేయండి, దేవుడు ఇచ్చాడు. ఒకసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి గమనిద్దామండి. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఆహారమును ఎవరు అనుగ్రహిస్తున్నారట? దేవుడు. అండి కనపడుతున్నాయి. వర్షాన్ని దేవుడు కురిపిస్తున్నాడు, ఋతువులను దేవుడు రప్పిస్తున్నాడు, గాలిని దేవుడు వీచింపచేస్తున్నాడు. ఇవన్నీ మనము దేవుడు ఇచ్చే ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికి నా సంపాదన, నా కష్టము, నా కష్టార్జితము అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తాడు ఆహారమును అనుగ్రహించుచు. ఆయనే అనుగ్రహిస్తున్నాడట. ఫ్యాక్టరీలో తయారవదు, ఫ్యాక్టరీలో పని చేసేది ఆహారం కొరకే. ఆఫీసుల్లో తయారవదు, ఆఫీసుల్లో పని చేసేది ఆహారం కొరకే. అంటే రాజకీయ
నాయకులు పని చేస్తూ ఉంటారు, రాజకీయం చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆహారం కొరకే ఎక్కువగా. అక్కడ ఉత్పత్తి కాదు, కాలేజీల్లో ఉత్పత్తి కాదు, యూనివర్సిటీలో ఉత్పత్తి కాదు, బడుల్లో ఉత్పత్తి కాదు, రైతు దగ్గర ఉత్పత్తి అవుతుందని తెలుసుకున్నాం కదండి. రైతు కూడా విత్తనాలు విధి ఎదురు చూస్తూ ఉంటాడు వర్షం కొరకు, అవి మొలకెత్తడం కొరకు. మొలకెత్తాక నా పొలం పండింది అని కేకలు వేస్తాడు. ఎలా పండింది, ఎలా మొలక వచ్చినది అన్న సంగతి రైతుకు కూడా తెలియదు. ఈ ఉత్పత్తి విధానము రైతుకు కూడా తెలియదండి. పంట వచ్చింది, మిల్లుకి తీసుకెళ్తున్నారు, ఆడేస్తున్నారు, ఇంటికి తెచ్చుకుంటున్నాము, కొనుక్కుంటున్నాము, తింటున్నాము. ఈ పై ఇదంతా చూస్తున్నారు, చూసిందే నిజం అనుకుంటున్నారు. నిజంగా అండి, ఆ మొలక నువ్వు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను ఏ గింజైనను ఒట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరం నువ్వు విత్తుట లేదు అని కొరింథీకారుడు రాస్తూ ఉన్నాడు. నిజంగానండి, ఆయనే అంటే విత్తనం ఆకారాన్ని రూపి మాపి మరొక ఆకారాన్ని ఇస్తున్నది దేవుడే. ఉత్పత్తి విధానములో అధికంగా దేవుని ఇన్వాల్వ్మెంటే ఉంది, కానీ రైతు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా తక్కువ. ఒక ఎకరం పండించడానికి చేస్తున్న పని కంటే దాన్ని చేసిన వాని పని ఎక్కువ అని పాటల ద్వారా కూడా మనం ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. జాన్సన్ గారు భలే పాటలు కట్టే తరతరాలు గుర్తుంచుకునే గొప్ప పాటలు ఆయన పని ముగించి వెళ్ళాడు. ఆలోచన చేయండి, దేవుడు చేస్తున్నాడండి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా అక్కడ కాదు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆహారమును అనుగ్రహించొచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచ్చు, మేలు చేయుట చేత తన్ను గూర్చి చేయలేదు అన్నాడు. సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం ఉన్నా సరే మనిషి గుర్తిస్తలేదు. గుర్తొచ్చిన వాళ్ళు కూడా మరిచిపోతున్నారు దేవుణ్ణి. 4 డబ్బులు చేతిలో పడగానే మర్చిపోతున్నారు దేవుణ్ణి మర్చిపోయిన కూడదు. ఓ తండ్రి సంపాదిస్తాడండి, అన్ని తెస్తాడండి, ఇంటికి ఇల్లాలకి ఇస్తాడు. ఆ ఇల్లాలు వండాలి, పిల్లలకు భర్తకు పెట్టాలి, వండుతుంది. పిల్లలు తాను తినేసి ఆ యజమానికి లేక తన భర్తకు లేకుండా చేసింది అనుకోండి. కష్టపడి తెచ్చి వండమని ఇచ్చి వెళ్ళిన వాడు ఆకలితో వచ్చినప్పుడు మేము తినేశాము నీకు లేదు అంటే ఎలాగుంటుంది? ఒకసారి అయితే సర్దుకుంటాడే, రెండోసారి, మూడోసారి, 4వసారి ఇలాగే జరుగుతుంది అనుకుంటే ఊరుకుంటాడా? తిడతాడు, కొడతాడు, అవసరమైతే గెంటేస్తాడు. భూలోకంలో తండ్రిగా ఉన్న తండ్రులే ఆకలికి తట్టుకోలేక తాను సంపాదించినది ఇచ్చినది తనకు కాకుండా చేస్తే ఏ తండ్రి ఊరుకోడు కదా. మరి అన్నీ ఇచ్చిన తండ్రికి మొండి చేయి చూపిస్తే ఊరుకుంటాడా? అన్ని ఇచ్చిన వానికి మొండి చేయి చేస్తే ఆయన ఊరుకోడండి. ఆయన గుర్తు రాకపోతే, ఆయన మర్చిపోతే ఆయన ఊరుకోడు. సమస్తాన్ని ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈ భూమి ఆయనది, పదార్థము ఆయనది, గాలి ఆయనది, నీరు ఆయనది, మనం తింటున్న ప్రతి ఆహారము ఆయనది, నువ్వు ఉంటున్న శరీరము ఆయన ఇచ్చిన భిక్ష, నీవు అనబడే ఆత్మ ఆయన నుండి వచ్చిన భాగము. ఆయన పంచి ఇచ్చాడు అని చెప్పుకోవడానికి మనము ఖచ్చితంగా గర్వపడచ్చు. ఆయనే పంచి ఇచ్చాడు, నిన్నుగా నన్నుగా చేశాడు. ఆయన భాగాలను ఆలోచన చేయండి. ఏది నీవు, ఏది నీది, ఏది 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 ఒక్కటి చెప్పండి. నీది నాది అని ఒక్కటి చెప్పండి, ఇది నాది అని ఒక్కటి చెప్పండి. ఏది నీది కాదు. పాటలు గుర్తొస్తున్నాయి. ఏది నీది కాదు, ఏది నాది కాదు, సమస్తము దేవునిది. ఒక్కొక్కరు ఉంటారండి, కాస్త ఎక్కువైన వాళ్ళు దేవునికి గుప్త దానాలు చేస్తూ ఉంటారు, లేక పబ్లిక్ కూడా దానాలు చేసేవాళ్ళు ఉంటారు. దానం ఎవరైనా చేశారండి ఊరందరికీ తెలియాలి, పేపర్లోకి తెలియాలి, పేపర్లో పడాలి. ఏ చిన్న సహాయం పేదవారికి చేసిన దానకర్ణుడు అని పెద్ద పేర్లతో ఆయనను కొనియాడాలి అని అందరికీ తెలిసేటట్లు చేస్తూ ఉంటాడు. దానములు చేసి, చిన్నది చేసి కూడా పెద్దగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు దానము చేసేది ఎవరిది? నీ పేరు, నీ సమస్త పేరు మ్రోగిపోవాలనుకుంటున్నావు. దేవుడు ఏమైపోయాడు? కీర్తనల గ్రంథము ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి పరిశీలిద్దామండి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తామ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు అంటే దేవుణ్ణి అంటున్నాడు, నీవు నీ దానములతో
వాని కడుపు నింపుచున్నావు. నీవు నీ దానములతో వాని కడుపు నింపుచున్నావు. కడుపు నిండిన తరువాత మర్చిపోతున్నారండి. ఎక్కువైతే దానం చేసేటప్పుడు ఇది నాది, నా పేరు రావాలి, నా సంస్థ పేరు రావాలి అనుకుంటున్నాడు. దేవుడు దానము చేసినది నువ్వు దానం చేసి నీ పేరు రావాలా? దేవుడు దానం చేసినది ఆయన దయ వలన పొందినది. దయచేసి ఇచ్చిన వాణిని మర్చిపోతే ఎలాగండి? మర్చిపోయిన వేళ దేవుడు సంహారకుడిని పంపించి ఐగుప్తు వాళ్ళను వేసేసాడు. అరణ్యములో ఇశ్రాయేల్ తన పిల్లలైనా సరే మర్చిపోయిన వేళ, దేవుణ్ణి ఎదిరించిన వేళ, తిరుగుబాటు చేసిన వేళ, సనుక్కున్న వేళ, అండి దేవుని సేవకుడి మీదకి తిరగబడిన వేళ దేవుడు సంహారకుడిని పంపించి అరణ్యంలో వేసేసాడండి. అరణ్యంలో వేసాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములో సంహరింపబడిరి. దేవుని పిల్లలైతే ఏంటి? దేవుని మర్చిపోతే. క్రైస్తవులైతే ఏంటి? దేవుని మర్చిపోతే. దేవుని మర్చిపోయిన వేళ సంహారకుడు వస్తాడు, సంహరింపబడతారు. ఆయన ఊరుకోడు. ఆ కాలంలో జరిగింది, అది పాత నిబంధన కాలము అనుకుని ఇది కొత్త నిబంధన కాలం జరగదు అనుకోటలేదు. రాత్రి విన్నాం కదా, మునుపు జరిగినది నేడు కూడా జరుగుతుంది, జరగబోతుంది. మీరు రెడీ? ఆలోచన చేయండి. సంహారకునితో సంహరింప చేశాడు. అరణ్యములో రాలిపోయారండి. అరణ్యములో రాలిపోయారు. ఒకడు కూడా మహా అయితే ఇద్దరే వచ్చారు అక్కడ బయలుదేరిన వాళ్ళలో. వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు గనుక లక్షల మంది బయలుదేరారు. కాలు బలమే 6 లక్షల మంది. యుద్ధ వీరులుగా నడిచేవాళ్ళు అండి మగవారిని లెక్క పెడితే 6 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆడవాళ్లను, 20 సంవత్సరాల లోపు వాళ్లను, ముసలి వాళ్లను అండి వీళ్ళని లెక్క పెట్టలేదు. లక్షల మంది బయలుదేరారు. ఒకడు ఇద్దరు అండి కానాను దేశము చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ మధ్యలో పుట్టిన వాళ్ళే. బయలుదేరిన వాడు ఒక్కడు బ్రతకలేదు, ఇద్దరు తప్ప. మిగతా వాళ్ళు ఒక్కడు బ్రతకలేదు. ఎందుకు? దేవుని పిల్లలే కదా. దేవుని పిల్లలనే ఊరుకోకపోతే, దేవుని పిల్లలు కాకుండా నీ నాస్తికుడిని, నేను హేతువాదిని అనుకున్న వాళ్ళని ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. దేవుని పిల్లలు ఆ రోజు అలా జరిగిందని మనకి బుద్ధి జ్ఞానము కలగాలని దుష్టాంతములుగా ఉన్నాయి అన్నాడు 6వ వచనంలో. 6వ వచనం, ఈ సంగతులన్నీ వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డ వాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు. దృష్టాంతములుగా ఉన్నవి. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉందనుకోండి, ఇక ఎవరు పట్టుకోలేరు. 4 రాళ్ళు సంపాదించాడు అనుకోండి, వాడిని ఎవడు పట్టుకోలేకపోతున్నాం. ఇశ్రాయేలు అలాగే తయారయ్యారు. రాత్రి అగ్ని స్తంభము, పగటి పూట మేఘ స్తంభమును వారికి కాపలా ఉంచి అనునిత్యము మన్నాను కురిపించి, మాంసము కావలసినప్పుడు మాంసము పెట్టి, నీళ్లు కావలసినప్పుడు నీళ్లు ఇచ్చి, వారి గుడ్డ నలగకుండా, వారి చెప్పులు అరగకుండా, వారికేమీ సంభవించకుండా కాపాడుతున్న దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఊరుకుంటాడా? దేవుణ్ణి మర్చిపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుణ్ణి మర్చిపోతే ఊరుకోడండి. అప్పుడే దిగుతాడు సంహారకుడు. అది ఏ రూపంలో నీకు వస్తుందో తెలియదు, ఏ రూపంలో దేశం మీదకి వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు దేవుడు ఏమి చేయటలేదు అనుకుంటున్నారేమో. రాత్రి విన్నారు కదా, దేవుడు ఏమి చేయటలేదు అనుకుంటున్నారు. కీర్తన గ్రంథము ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. మేలు చూపువాడు ఎవడు? బుద్ధుందా అసలు ఈ మాట పలకడానికి? మాకు మేలు చేయవాడు అసలు నీకంటూ ఏమీ లేవు, సమస్తాన్ని ఇచ్చిన వాడు ఒకడున్నాడు అన్న సంగతి ఎరుగక మాకు మేలే జరుగుతలేదు. రాత్రి విన్నాం, కీడు కూడా మాకు జరుగుతలేదు అని. వాళ్ళందరూ ఎలా లేచిపోయారండి. ఆలోచన చేస్తుంటే ఇలాంటి బుద్ధిహీనులు అనేక మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి నాడు జరిగింది నేడు జరగదా అంటే జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఖచ్చితంగా ఈ ప్రకృతిని
సమస్తాన్ని దేవుడు పెట్టిన భిక్షగా కాకుండా ఇది నాది అనుకొని అని అనుభవిస్తూ, ఈ ప్రకృతి అనుభవిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుణ్ణి మర్చిపోతే ఊరుకుంటాడా? ఊరుకోడండి, ఊరుకోడు. దేవుని పిల్లలైనా నిజమైన పిల్లలైన నిజమైన విశ్వాసులైనా నేడైనా అండి ఈ రోజుల్లో అయినా దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన స్తుతిస్తూ ఆయన చెప్పిన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఒకసారి ఇర్మియా గ్రంథము రాత్రి చదువుకున్నది ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దామండి. 23 కూడా చదువుదామండి. 23 కూడా. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. తిరుగుబాటు ద్రోహము ఎవరికి? తోటివారికి అనుకుంటున్నారా? దేవునికే. వారు తిరుగుబాటు చేయించు తొలగిపోవచ్చున్నారు, దేవుని మార్గముల నుండి తొలగిపోవచ్చున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలములో కురిపించువాడు కదా. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇలా చెప్పుకొని రండి ఆయనే కదా అని అనుకునేవారు ఉన్నారా? లేరు అని రాస్తున్నాడు ఏంటండి? రండి ఆయన దగ్గరికి రండి. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించువాడు ఆయనే. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. దంత భక్తుడు రాస్తున్నాడు, ఆవేదనతో రాస్తున్నాడు, బాధతో రాస్తున్నాడు. మనం పోకూడదని, దారి తొలగిపోకూడదని, తప్పిపోకూడదని రాస్తున్నాడు. బాధతో రాయిస్తున్నాడండి. బాధతో మనం పోయినా ఆయనకే బాధ. పోకముందే ఇవన్నీ తెలుసుకోవాలి. ఆయన గుర్తు రావాలి, ఆయన జ్ఞాపకం రావాలి, ఆయన ఏం చెప్పాడో చేయాలి. నిత్యము ఆయన ఆకలి కూడా తీరుస్తూ ఉండాలి. నీ ఆకలి తీర్చిన వాడు ఆయనే కదా, నీకు ఆహారమును అనుగ్రహించిన వాడు ఆయనే కదా. ఆయనకు మొండి చేయి చూపిద్దామా? ఆయన నీకేమి చెప్పలేదా? నీ బ్రతుకు కాలంలో ఆయన ఏమి చెప్పలేదా? నువ్వు తినడానికి త్రాగడానికి మాత్రమే, పైగా ఆడడానికి మాత్రమే ఈ లోకంలో ఈ చిన్న కాలాన్ని పొంది ఉన్నావా? ఈ శరీరాన్ని పొంది ఉన్నావా? ఆనాడు తినుచు త్రాగొచ్చు ఉన్న వాళ్ళు ఆడుటకు లేచిన వాళ్ళని పడుకోబెట్టేశాడు కదా అరణ్యంలోనే. ఈ రోజు మనం అలాగుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఆలోచన చేయండి. ఊరుకోడు. నీ చుట్టూ ఉన్న వాటిని ఆలోచన చెయ్యి, దేవుడు గుర్తొస్తాడు. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యమును ఆలోచన చెయ్యి, దేవుడు గుర్తొస్తాడు. నీ జన్మ ఎలా వచ్చిందో ఆలోచన చెయ్యి, గుర్తొస్తాడు. ఆహారము నీకు ఎలా వచ్చుచున్నదో ఆలోచన చెయ్యి, గుర్తొస్తాడు. ఆలోచన రమపత్రిక రాసిన పౌలు గారు అంటున్నారు 1:20 మీరు ఆలోచించుట వలన తేట పరచబడతాయి అని. ఆలోచించుట వలన ఆలోచన చెయ్యి, నీకు తేట పరచబడతాయి. సాక్ష్యం లేకుండా చేయలేదు కదా, ఆయనను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఇవన్నీ ఆయన ఇస్తున్నాడు అన్న సంగతి తెలుసుకోవాలి. ఆలోచన చేస్తే నేను దేవునికి ఏం చేశాను అన్న ఆలోచన వస్తుంది. దేవుడు గుర్తు వస్తే, దేవుడు జ్ఞాపకం వస్తే, దేవుడిని మర్చిపోయిన వేళ ఇవన్నీ నీకు తెలిస్తే నేనేం చేస్తున్నాను దేవునికి అన్న ఆలోచన వస్తుంది. నీకు నేనేం చేస్తావు ఖచ్చితంగా. ఆ ఆలోచన వస్తే చేస్తావు ఖచ్చితంగా. ఆలోచన రావాలి. దేవుడే సమస్తాన్ని ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అన్న ఆలోచన కూడా చెయ్యాలి. ఎగస్ట్రా ఇచ్చాడు అనుకోండి, తినడానికి సరిపడగా, కట్టుకోవడానికి సరిపడగా ఇంకా ఎగస్ట్రా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కూర్చుకోవడానికి, పెంచుకోవడానిక? వద్దు అన్నాడు కదా. కొత్త నిబంధన వచ్చేటప్పటికి వద్దు అన్నాడు కదా. మరి ఎందుకు ఇచ్చాడు అని ఆలోచన చేస్తే ఆయన కార్యములు చేయగలవు. ఆలోచన చేయి. కీర్తనకారుడు అంటున్నాడు 116వ కీర్తన ఒక్కసారి చూద్దామండి. 116వ కీర్తన 12వ వచనాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును అన్న ఆలోచన వస్తుంది. చెల్లిస్తావు, చేస్తావు, పని చేస్తావు. నీకు గుర్తు రావాలి అంటే నువ్వు ఆలోచన చెయ్యి. సృష్టింపబడినవే కాదు, సృష్టిగా నీ ముందున్నవే కాదు, నీవై ఉన్న నీ మీద ఉన్న ఈ శరీరాన్ని, నీవై ఉన్న ఆత్మను గురించి కూడా ఆలోచన చెయ్యి. దేవుడు తప్ప ఇంకెవరు గుర్తురారు. దేవుడే గుర్తొస్తాడు. నేనేమి చేయగలను? ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చేయగలను?
ఒక దావీదులాగా నువ్వు కూడా ఆలోచన చేస్తావు, అడుగుతావు, చేస్తావు. ఇప్పటికైనా ప్రపంచం దేవుని పిల్లలం క్రైస్తవులు దేవుడు కాపాడుతున్నాడు అది కాదు కదా. దేవుడికి ఏం చేశావు? సంపాదించిన తండ్రికి అన్నం కూడా లేకుండా తల్లి పిల్లలు తినేసి ఆయనకు మొండి చేయి చూపిస్తే ఒకసారి ఊరుకుంటాడు, 2 సార్లు ఊరుకుంటాడండి. దాకా అలా చేస్తూ ఉంటే కలితో ఉన్న ఆ తండ్రి ఏం చేస్తాడు? ఈ లోకపు తల్లిదండ్రులు అయితే తరివేస్తాడేమో కొట్టి. దేవుడు సంహరిస్తాడు. దేవుడైతే సంహరిస్తాడండి. సమస్తాన్ని ఇచ్చినవాడు. ఈ లోకపు తండ్రులు ఏదో కాస్త కోస్త ఇస్తున్నారు, కానీ సమస్తాన్ని ఇస్తున్నవాడు ఊరుకోడు. ఆయనకేమన్నా చేయాలి ఖచ్చితంగా. నేనేమి చెల్లింతును, నేనేమి చేయుదును అంటే కాదు. చెల్లించవలసినది, చేయవలసినది గ్రంథం నిండా కొత్త నిబంధనలో క్రైస్తవత్వాన్ని నమూనాగా పెట్టి మనకు నేర్పించాడు, తెలిపాడు. ఆలోచన చేయండి. ఈ రోజు ప్రపంచవ్యాప్తం సువార్త, సత్య సువార్త ప్రకటింపబడాలి. సత్య సువార్త ప్రకటింపబడాలి అంటే నువ్వు నేను కదలకపోతే ఎవరు కదులుతలేదు కదా. సంఘాలన్నీ గిరిగేసుకుని కూర్చున్నాయి, కానీ ఎవరు కదులుతలేదు. ఇద్దరిగానో ముగ్గురుగానో ట్రాక్స్ పంచుతోనో సువార్త పంచుతోనో ప్రాజెక్టులు వేస్తూనో సువార్త లేకుండా అయిపోయిందండి. సంఘాలు మాత్రం చాలా ఉన్నాయి, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అందరికి కూడా నా రిక్వెస్ట్, సువార్త చేయాలి, దేవుని పని చేయాలి. నువ్వేమి చెల్లించాలో తెలుసా? దేవునికి ఏమి చెల్లించాలో తెలుసా? నువ్వు ఇచ్చిన పండు ఇచ్చి, నీకు ఇచ్చిన కోడిగుడ్డు ఇచ్చి, అంటే ఇలాంటి చిన్న ఇచ్చి సరిపెట్టుకుంటావా? అది సేవకులకు తీసేసుకుంటున్నారు, సేవకులు వెళ్ళిపోతుంది. వద్దని కాదు, దేవునికి ఏంటి? సేవడికి ఇస్తున్నావు కదా, సందా ఇచ్చినా, కోడిగుడ్లు ఇచ్చినా, కోడి పిల్ల ఇచ్చినా, ఏమి కానుకగా తెచ్చినా సేవకుడికి వెళ్ళిపోతుంది. అది వద్దనలేదు దేవుడు. సరే, మరి దేవునికి ఏంటి? ఆలోచన చేయండి. అదే క్రీస్తు సంఘంగా జయశాలి గారు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? సేవకుడికి 1% సరిపోతుంది, 9% ఇంకా ఎక్కువే. అంటే దశమ భాగాలు అనుకుంటున్నారు కదా, ఇంకా ఎక్కువే. కొత్త నిబంధనలో చెయ్యాలంటే చాలా ఎక్కువ చేయొచ్చు. పోనీ దశమ భాగానికి 9% దేవునికి ఖర్చు పెట్టాలి. 1% చాలు, అసలు సేవకుడికి 1% చాలు. కానీ మీరు దేవుని సొమ్ము నిజంగా తీస్తే సువార్త భలే జరుగుతుందండి. ప్రతి నెల పెట్టొచ్చు, అనేక కార్యక్రమాలు చేయొచ్చు. నేనేం చేస్తాను, ఆయన చేసిన మేళ్లకు నేనేం చెల్లిస్తాను అని ఆలోచన చూస్తే ఎన్నో ఉన్నాయి చేయవలసినవి. పిల్లలు ఇటువంటి సభలు పెట్టి అండ్ ఈ ఊర్లో కొందరికే నీ మహాజ్ఞానాన్ని పరిచయం చేయాలని ఆలోచన చేశారు. వారు డబ్బులు ఉంటే బాగా తింటారు, బాగా ఉంటారు, కానీ సువార్త జరగదు కదా. సువార్తకు సిద్ధపడ్డారు, అందరూ లేములో ఉన్న వాళ్లే కనుక ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. ఆయన చేస్తూనే ఉన్నారు. మరి సంఘాలన్నీ ఇలా చేయగలిగితే సువార్త విరివిగా వెళ్తుంది కదా. చేయటలేదు, 4 గోళ్ల మధ్య ఉండిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. దేవునికి ఏం చెల్లించాలో ఆలోచన చేయండి. ఏం చెల్లించాలో నీ సేవకుడికి ఇచ్చిన దానితో సరిపెడుతున్నావా? దేవునికి మొండి చేయి చూపిస్తున్నావా? అలాగైతే కుదరదు. అలాగైతే దేవుణ్ణి పట్టించుకోని వాడు అవుతావు. ఆలోచన చేయండి. దేవుడు ఊరుకోడు, కన్న తండ్రి ఊరుకోడు. ఆయనకు మొండి చేయి చూపిస్తే ఆయన ఏ టైంలో అన్న సంహారకుడిని దించుతాడు. నిన్ను నన్ను ఎవడు మర్చిపోయినా, ఎవడు తిరుగుబాటు చేసినా లేపేస్తా. ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా కన్న తండ్రి, ఇదిగో నీ పిల్లలుగా కొన్ని మాటలు విన్నాము. ఎన్నో మాటలు మాకు తెలియనివి ఇంకా గ్రంథములో ఉన్నాయి తండ్రి. నీ బిడ్డను నిలవబెట్టి నీకు సంగతులు మేము నేర్చుకోవాలని ఎదురు చూసాం. ఈనాటికి కుదిరింది తండ్రి, కుదిరిచ్చారు మీరే. ఆయన నోట మేము వినవలసిన, మాకు అవసరమైన కొద్దిగా మహాజ్ఞాన సంగతులు వినిపింపచేయండి. ఈ లోకానికి ముఖ్యంగా క్రైస్తవుడికి కనువిప్పు కలిగించే మంచి మాటలు మాకు అనేకులు మారడానికి, నీకేం చేయాలో ఆలోచించడానికి మరి ఈ సభలు తోడ్పడులాగు నీ బిడ్డను నిలవబెట్టుకుని నీ మహాజ్ఞానాన్ని మాకు వినిపింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.